ప్రెజెంట్ ఇండియాలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నడుస్తోంది. దీంతో స్టేట్ క్రికెట్ జట్ల అన్ని మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇంకా ఈ మ్యాచ్ లో చాలా మంది సీనియర్ ప్లేయర్లు అదరగొడుతున్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా టీమిండియాకు ఆడుతున్న వాళ్ళు, అలాగే యంగ్ ప్లేయర్లు కూడా రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే గాయంతో 2 నెలలు దూరమైన ప్లేయర్ తాజాగా రెచ్చిపోయి ఆడాడు. అతడి హార్దిక్ పాండ్యా. ఇక ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో బరోడా జట్టు తరపున పాండ్యా తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తన ఊరా మాస్ బ్యాటింగ్ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆ జట్టు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని బరోడా ముందుంచింది. అయితే ఛేదన్లో పంజాబ్ విధించిన 222 పరుగుల భారీ స్కోర్ను ఛేదించేశారు బరోడా బ్యాటర్లు. ఈ క్రమంలోనే హార్దిక్ 42 బంతుల్లో అజేయంగా 77 పరుగులు చేశాడు. తన జట్టుకు అవసరమైన పరుగులను స్కోర్ చేశాడు. ఇక బౌలింగ్ లోనూ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో క్రికెట్ కు దూరమైన హార్దిక్ లో కసి ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు.